ఇన్ని వరాలు ఉన్నందుకు వినయం నేర్చుకో, ఇన్ని వరాలు ఉన్నందుకు అహంకారం నేర్చుకుంటే నువ్వు లోకాలు కూడా పాడైపోతాయని గుర్తుపెట్టుకో. ఎవరైనా జ్ఞాపకం పెట్టుకోవలసినటువంటి విశేషం, పరమేశ్వరుని యొక్క సృష్టిలో ఉన్న గొప్పతనం ఏంటంటే పనికి మాలిన వాడిగా ఎవ్వరినీ ఆయన సృజించడు. ప్రతి వాణి యందు ఏదో ఒక విభూతి నుంచుతాడు ఆయన. అందుకే మీరు చూడండి, శ్రీరామాయణం 24,000 శ్లోకాలలో రామచంద్రమూర్తి నువ్వు పనికి మాలిన వాడివి అని ఎవ్వరినీ అనడం. ప్రతి వాడిలో పనికొచ్చేది ఏదో ఒకటి ఉంటుంది ఆయనకి. ఈశ్వరుడు అలాగే సృష్టిస్తాడు సమస్త ప్రాణులను. అన్ని ప్రాణులను అలా సృష్టించినప్పుడు నీకు ఈశ్వరుడు ఏ విభూతినిచ్చాడో ఆ విభూతిని మళ్ళీ ఈశ్వరుడికి నైవేద్యం పెట్టేసేటప్పుడు పరమ వినయంతో నైవేద్యం పెట్టాలి తప్ప ఇది నాదని అహంకరిస్తే ఏ విభూతిని ఈశ్వరుడిచ్చాడో అది ఆ పరమేశ్వరుని యొక్క ఆగ్రహానికి కారణమవుతుంది.